ఈ తెలుగుదేశం వాళ్ళు కూడా చెప్తాండా, ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తాండా, ప్రతి ఒక్క కార్యాలయంలో, ప్రభుత్వ కార్యాలయంలో కూడా చంద్రబాబు నాయుడు గారి ఫోటో పక్కన నీ ఫోటో పెడతాండారు. నువ్వు ఆలోచన చేసినావా ఆయన చేసేటువంటి తప్పులన్నీ నీ మీద కూడా పడుతున్నాయనేటువంటిది? ఆ రోజు మేనిఫెస్టో ఇచ్చేటప్పుడు మీ ఇద్దరు కలిసి ఇచ్చినారు కదా, ఆ రోజు ప్రజలకు ఇచ్చేటువంటి హామీలు మీ ఇద్దరు కలిసి ఇచ్చింటివే కదా, ఏ హామీ అమలైంది ఒకసారి నేను అడుగుతున్నా. మీకే ఇంత దౌర్భాగ్యము ఒక చంద్రబాబు నాయుడుకు మీకు తప్ప ఎవ్వడికి దక్కలే. ఎక్కడే కానీ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలా, మహిళలకు మీరు చెప్పినట్టు 18,000 రూపాయల పథకం ఇవ్వాలా. ఈరోజు గ్యాస్ అన్నారు, మీకు ధైర్యం ఉంటే చెప్పండి, ఏ ఊరికైనా పోదాం. గ్యాస్ ఇప్పటి వరకు సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నారు. ఎవరో 3 సిలిండర్లు వచ్చినటువంటి కుటుంబాన్ని మీరు చూపిస్తే మీకు సాష్టాంగం పడిపోతాం. మీరు సిద్ధమా? మీరు దానికి సిద్ధమా అని అడుగుతున్నా నేను. ఏ ఊరికైనా పోదాం. రైతుల గురించి డబ్బులు ఇస్తామని చెప్పారు, ఇచ్చినారా? ఇవ్వకుండా కూర్చొని ఏమీ లేకుండా మీ అంతకు మీరే కూర్చొని విజయోత్సవ సభలు అనంతపురంలో కూర్చొని సూపర్ 6 సూపర్ హిట్ అని ఎక్కడికి పోతాండ్రు మీరు? మీ కాళ్ళకు మీరే దండాలు పెట్టుకొని, మీ కాళ్ళకు వంగి మీరే దండం పెట్టుకొని మీరే దేవుళ్ళు అనుకుంటే సరిపోతుంది అది? ఇవన్నీ వదిలిపెట్టండి, ఇవన్నీ వాస్తవాలకి రాండి. ఇటీవల లోకేష్ గారు నువ్వు పోయినావు, క్రికెట్ జెర్సీ వేసుకున్నావు, ఇండియన్ జెర్సీ వేసుకున్నావు, ముంబైలో జరిగేటువంటి మ్యాచ్లోకి పోయినావు. మా కడప అమ్మాయి, మన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి శ్రీచరణి అమ్మాయి అద్భుతంగా బౌలింగ్ చేసింది. ప్రతి ఒక్క మ్యాచ్లో కూడా షీ హాజ్ కాంట్రిబ్యూటెడ్ ఫర్ ది విక్టరీ ఆఫ్ ఇండియన్ టీమ్. భారత జట్టు నెగ్గడానికి ఆమె యొక్క భాగస్వామ్యం ప్రతి ఒక్క మ్యాచ్లో ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు కానీ మీరు కానీ ఎవరైనా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి క్రీడాకారులు ఎవరైనా ప్రతిభ సాధిస్తే మీరు వెంటనే ఫైనాన్షియల్గా బెనిఫిట్స్ కానీ, వాళ్ళకి స్థలాలు కానీ, ఉద్యోగాలు కానీ ఇవన్నీ ఇచ్చేవాళ్ళు. హారిక అని చెప్పి చెస్ ప్లేయర్ ఉండింది, ఆమెకి ఇచ్చినారు. పుల్లల గోపీచంద్కి ఇచ్చినావు, పివి సింధుకి ఇచ్చినావు. ఈరోజు శ్రీచరణికి ఎందుకు ఇవ్వలేదు? నువ్వు గొప్పగా పోయినావు, నువ్వే పోయినావు, మ్యాచ్లో చూసినావు. మరి వేరే రాష్ట్రాల్లో చూస్తుంటే వాళ్ళ రాష్ట్రాలకు సంబంధించినటువంటి క్రీడాకారులు ఎవరైనా ఆ జట్టులో ఉంటే వాళ్ళందరికీ ₹1 కోటి పారితోషికం ఇచ్చినట్టు నేను పేపర్లో చూస్తున్నా. మిగిలిన రాష్ట్రాలు వాళ్ళకి సంబంధించినటువంటి ప్లేయర్స్ ఎవరైనా వాళ్ళ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్లేయర్స్ నిన్న జట్టులో ఉంటే వాళ్ళందరికీ ₹1 కోటి అనౌన్స్ చేశారు. నువ్వు ఎందుకు చేయడం లేదు? పివి సింధుకు ఒక న్యాయము, హరితకు ఒక న్యాయము, పుల్లెల గోపీచంద్కు ఒక న్యాయము, శ్రీచరణ్కి ఒక న్యాయమా? నాకు కారణం అడుగుతున్నా నేను. ఎందుకు గాను ఇంతవరకు ఈ ప్రభుత్వం శ్రీచరణి విషయంలో ఒక్క మాట కూడా మాట్లాడలా? నువ్వు ఏ మ్యాచ్కి అయితే పోయినావో ఆ మ్యాచ్లో నువ్వే కూర్చున్నావు, జెర్సీ వేసుకున్నావు, ఇండియా జట్టు అద్భుతం సాధించని మాట్లాడినావు. మరి ఏమి ఇస్తున్నావు నువ్వు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రీడాకారునికి? ఎందువల్ల నువ్వు ఇంతవరకు ఆమె పేరు పెట్టి నేను ఫలాన్ని చేస్తున్నామని కూడా చెప్పలేదని చెప్పి నేను అడుగుతున్నాను. మిగిలినటువంటి వాళ్ళకు నువ్వు చేసినప్పుడు ఈమెకు ఎందుకు చేయాలి ఇప్పటి వరకు? దీనికి కారణం ఏందో లోకేష్ గారు, ఈ యొక్క ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వెంటనే ప్రజలకు చెప్పాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. ఆయనకు గౌరవం ఉంటే వెంటనే ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి క్రీడాకారునికి అన్ని రాష్ట్రాలు ఇచ్చినట్టు ఈయన కూడా ప్రోత్సాహకాలు ఇవ్వాలా? ఇవ్వలేదు ఒకటి. రెండవది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎప్పుడు క్రీడలు మేము ఎప్పుడు తప్పులు పట్టడం, క్రీడలను ప్రోత్సహించడం మేము తప్పులు పట్టడం. కానీ ఈడ తుఫాన్ వచ్చి రైతులందరూ ఇబ్బంది పడుతూ ఉంటే, అన్ని వర్గాల ప్రజలు మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేరకుండా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటే, ఈ సమయంలో కూర్చొని మీరు విదేశాలకు పోవడము, లేకుంటే క్రికెట్ మ్యాచ్లు పోవడము అవసరమా అని చెప్పి మేము అడుగుతున్నాం. సమయం నువ్వు అందరూ బాగుండాలనుకో, ఏం ప్రాబ్లమ్స్ లేవు, నువ్వు పోయి కూర్చొని అన్ని ఎంటర్టైన్మెంట్ చేసుకో, ఎంజాయ్మెంట్ చేసుకో, దానికి మాకేం వ్యతిరేకం కాదు. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఇబ్బంది పడుతూ ఉంటే, రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే, వృద్ధులు ఇబ్బంది పడుతూ ఉంటే, రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే,
నిరుద్యోగులు ఇబ్బంది పడుతూ ఉంటే, పేషెంట్లు ఇబ్బంది పడుతూ ఉంటే, వీళ్ళందరి సమస్యలు పక్కన పెట్టి ఈ రకంగా నువ్వు దేశాలకు విదేశాలకు తిరిగి దానికి మళ్ళా ఒకటి ఏంటంటే కవరింగ్ ఏంటంటే విదేశీ పెట్టుబడులు. ఏమని విదేశీ పెట్టుబడులు? నాకు ఒకసారి మీరు ఎవరైనా వస్తే నేను రెడీగా ఉంటాను చెప్పేదానికి. మీరు ఎంతెంత ప్రోత్సాహాలు ఇస్తారు, ఎంతెంత మీ ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి డబ్బులు వాళ్ళకు పనంగా పెడతాండరు, ఏం సాధిస్తారనే దానికి వీఆర్ రెడీ. నీ లూలు మాల్ కానీ, నీ ఉర్జా ల్యాండ్స్ కానీ, ఇవన్నీ ప్రతి ఒక్క దానికి వీళ్ళు చేసేటువంటి కార్యక్రమాలకు ఎట్లుంటుందంటే పైన తప్పును పట్టిన దాన్ని ఒకటి పెడతారు. టాటా కంపెనీ అని ఒకటి పెడతారు. టాటా కంపెనీ మంచి కంపెనీనే. టాటా కంపెనీకి ప్రోత్సాహకాలు ఇస్తే ఎస్ వాళ్ళ వల్ల కొంచెం అంత మేలు. దాంతోపాటు ట్యాగాల ఐఐటి అన్ని ఊర్జాలు గిర్జాలు ఇవన్నీ ఏంటి అండి? దోపిడీలు కదా. అంటే ఒకటి మేలు చేసి దాని పక్కన నీ చేతి వాటం చేసుకుంటా ఉంటే సరిపోతుందా? అంటే నిన్న చూసిన ఒకటి బెల్ట్ షాపుల పైన ఆమె మా అధికార ప్రతినిధి శ్యామల గారు ఆమె ఏం మాట్లాడింది? విచ్చలవిడిగా మద్యం దుకాణాలు బెల్ట్ షాపులు ఉన్నాయి, ఈ బెల్ట్ షాపుల్లో ఆ మద్యం లభ్యమైంది కాబట్టి ఆ టైంలో అతను తాగి ఆ యాక్సిడెంట్ కారణమైంది, దాని ద్వారా ఎంతమంది పోయినారని చెప్పారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ బెల్ట్ షాపులన్నీ మూసేదానికి చేయాలా? ఈరోజు నేను అడుగుతాను, నీ ఇష్టం వచ్చిన ఊర్లో, నీ ఇష్టం వచ్చిన గ్రామంలో మీరు ఒక సీక్రెట్ కెమెరాలు తీసుకున్నారని నేను చూపిస్తాను. ఏ ఊర్లో బెల్ట్ షాప్ లేదో చూపించమని చెప్పు. ఇంత దౌర్భాగ్యంగా కూర్చొని నీ ఎమ్మెల్యేలేమో ఎంఆర్పి కంటే అదనంగా 10 రూపాయలు ఎక్కువ అమ్మేదానికి వీలైతే కన్నా ప్రతి ఒక్క బ్రాండ్ షాపు 1,50,000 ఇవ్వాలని చెప్పి నీ ఎమ్మెల్యేలు మాట్లాడేటువంటి రికార్డింగ్స్ ఉండే. అది అన్నిసార్లు జరుగుతోంది. ఎంఆర్పి నిబంధనలు లేవు, టైమింగులు లేవు, బెల్ట్ షాపులు విచ్చలవిడిగా ఉన్నాయి. అమ్మింది చేసిందంతా నీ వాళ్ళని అరెస్ట్ చేయడం మొదలుపెట్టి జోగి రమేష్ని అరెస్ట్ చేస్తారంట. ఏ రకంగా జోగి రమేష్ సంబంధం ఉంటుంది? నాకు ఒకసారి మీరందరూ ఆలోచన చేసి చెప్పండి. నాకు జోగి రమేష్ ఏమన్నా అధికారంలో ఉన్నాడా? జోగి రమేష్ చెప్తే ఏ అధికారిన వింటాడా? జోగి రమేష్కు ఈ యొక్క లిక్కర్ స్కామ్లో సంబంధం ఉందని చెప్పి మాట్లాడేటువంటి దౌర్భాగ్యులకు ఏం చెప్పాలి? వీళ్ళ ఆలోచన విధానం కూడా జోగి రమేష్ ఏమైనా ఇఫ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ అతను ఏమన్నా దానికి సంబంధం ఉందంటే ఏమన్నా అనుకోవచ్చు. బహిరంగంగా పోయి ఇబ్రహీంపట్నంలో వాళ్ళు చేసేటువంటి ఆ సెటప్ అంతా కూర్చొని ఆయన ప్రజల దృష్టికి తీసుకొని వచ్చి మీడియాని తీసుకుని పోయి చూపిస్తే ఆయన మీద కక్ష గట్టి ఆయనకే అంటగట్టి చేయాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో వీళ్ళు ఉండారు. వీళ్ళు అనుకుంటాండరు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ, ఈ కూటమి ప్రభుత్వం వీళ్ళందరూ అనుకుంటాండరు అబద్ధాలను చూపించి దౌర్జన్యంతో ఏదేదో చేయొచ్చని. ఎక్కడ జగన్ పోయినా ఆ యొక్క జనస్పందనే జగన్ మీద ప్రజలకు ఎంత అభిమానం ఉందో చూపిస్తుంది. కృష్ణా జిల్లాలంటే కొంచెం తెలుగుదేశం పార్టీకి, ఆ తర్వాత ఈ కూటమికి ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రాంగ్ బెల్ట్లు. నిన్న ఏం జరిగింది అనిపోతే, పంటలు చూసేదనిపోతే గ్రామాల్లో కూడా నీరాజనాలు ఆడిపోయిన 1000 మంది ఆయన కోసం ఎదురు చూసేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? దీనికి నీ పోలీసులు ఆపగలిగినారా? నీ పోలీసులు అంత పెద్ద ఎత్తున పెట్టుకొని నిర్బంధం చేయాలనుకున్నావు, ఆపగలిగినారా అని చెప్పి నేను అడుగుతున్నా. అంతే.